షర్మిల, సునీత ఈ ఇద్దరికి సంబంధించి వీళ్ళని నమ్ముకున్న తెలుగుదేశాన్ని నమ్ముకున్నది వీళ్ళు. జగన్ని ఓడించాలన్నటువంటి తెలుగుదేశం సంకల్పానికి తోడు నిలబడింది వీళ్ళు. ఎందుకయ్యా అంటే జగన్ ఓడిపోతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత్యంతరం లేక షర్మిల దగ్గరికి వస్తారు. అప్పుడు షర్మిల చేతిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిపోతే అప్పుడు చక్రం తెప్పచ్చు అన్నటువంటి షర్మిల ఆలోచన. కాబట్టి షర్మిలకి తోడు నిలబడుతుంది సునీత. ఎందుకంటే జగన్ ఎంత బతిన్లాడినా ఆ ఇద్దరిలో ఎవరికి కూడా ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు ఇవ్వట్లేదు కాబట్టి, ప్లస్ వాళ్ళు కోరుకున్నటువంటిది చేసి పెట్టట్లేదు కాబట్టి గనుల కాంట్రాక్ట్లో ఇట్లాంటివి. ఇప్పుడు ఆ ఇద్దరికి చంద్రబాబుని గెలిపించడం కోసం, జగన్ని ఓడించడం కోసం రోజు పెట్టినటువంటి మీటింగులు, ప్రెస్ మీట్లు, వివేకా కేసు ఇప్పుడు బ్రేక్ వేసింది న్యాయస్థానం. ఇప్పుడు ఏం చెయ్యాలి? హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్తారా? వెళ్తే ఏది దీని మీద మాట్లాడమని కోర్టులు చెప్తాయా? గతంలో 2019కి ముందు ఇలాగే చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు జగన్ అప్పుడు సునీతో లేకపోతే జగనో పిటిషన్ వేశారు. వేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది దీని మీద మాట్లాడద్దని. ఇప్పుడు హైకోర్టు మరి ఒప్పుకుంటుందా చూడాలి.